జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని నరసాపురం మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు. సోమవారం కాకినాడ సూర్యకళా మందిరంలో కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుల సన్మాన సభ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎం పల్లంరాజు, నరసాపురం మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ పునాదులతో ప్రజల సంక్షేమం కోసం నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకమని, 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే గుర్తింపని, ఎన్ని పదవులు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండడమే గౌరవంగా భావిస్తామని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వారధి అని పేర్కొన్నారు. సీనియర్ కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, అనుభవం, ప్రజాసేవ దృక్పథం కలిగిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత ప్రజల్లోనికి తీసుకువెళ్లేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాంగ్రెస్ నాయకుల బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో కామన ప్రభాకర్, కేవీఆర్ నాయుడు, మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కేబీఆర్ నాయుడు, సురేష్ కుమార్, కొత్తూరు శ్రీనివాస్, బాబీ, కృష్ణమురళి, మార్టిన్ రోదర్, జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, సిటీ అధ్యక్షులు చెక్క నోకరాజు, రాష్ట్ర అధ్యక్షులు మట్ట శివప్రసాద్, జిల్లా అధ్యక్షులు పబ్బినుడి కృష్ణ, తాళ్ళూరి రాజు, సత్యనారాయణ రాజు, శివగణేష్, సత్యలక్ష్మి, చిన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ జాన్ జోసెఫ్ గారు పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తూ వచ్చారు. ఆయన సతీమణి శ్రీమతి ప్రభా జోసెఫ్ గారు కాకినాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సేవలు అందించారు. ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసూర్తిగా నిరాకరించి తమ కుటుంబ సభ్యులు లేదా భర్త కూడా ఆ వాహనం అనుమతించలేదు. అంత నిక్కచ్చిగా నిజాయితీగా ఒట్టేతు బాబీ గారు కూడా వచ్చారు. అంతా కాంగ్రెస్ పార్టీ కోసం హృదయ పనిచేసిన వ్యక్తులు అనేక కార్యక్రమంలో ఒప్పుగా ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. ఈ సభకి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ తద్వారా సమాజానికి చేసినటువంటి సేవలకి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు జరిగినటువంటి సన్మాన గ్రహీతలందరికీ కూడా నేను రాజకీయాన్ని ఎందుకు పరిగిలా కూడా తగలబెట్టుకోవడం, తెలుగుదేశాలకి సమాజంలో విభజనతోటి ఒక త్యాజ్యం అంటుకుంటాను. అదే నేను కాంగ్రెస్ పార్టీకి ఒక స్ఫూర్తితో, ఒక ఆలోచన విధానంతో, ఆలోచన అందం, ఆనందం, జాతి సమాజం వైపుకు, దివ్య సమాజం వైపుకు నడిపించాలనేటువంటి దృక్పథంతో ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి శ్రీ పీతల సుబ్బారావు గారు దానికి నదులు రాక్కలేదు, మంచి కూర్చేస్తుంది. దానికి పైన మేళ వెళ్ళిపోయినా పునాదులు చాలా గట్టి. పునాదులు ఎవడో నిస్వార్థమైన వాడు పెట్టారు కానీ పునాదులు మనలాంటి వాడు పెట్టినోడు కాదు. మనవాడు పెట్టిన పార్టీకి పునాదులే ఉన్నాం. ఆ మహానుభావులు పునాదులు ఏంటంటే నీతి, నిజాయితీ, సంక్షేమం, సమాజం అని బతికారు. దానికోసం పెట్టారు కాబట్టి దానికి ఎదురు లేదు. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, నాకు రాష్ట్రపతి భవన్లో ఉండి నేను నా భార్య ఉన్నప్పుడు, రాజు కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పదే, ఇవాళ లేకపోవచ్చు, తప్పనిసరిగా వస్తుంది, రావాలి దేశానికి. కానీ అప్పుడు నేను ఉండకపోవచ్చు, కానీ ఆ కాంగ్రెస్ వస్తుందని బట్టి నేను చూపుతాను అని చెప్పి రాష్ట్రపతి భవన్లో నా భార్య భర్త సేవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అనేది సమాజంలో కాబట్టి దీని విషయంలో మనం కార్యకర్తగా ఉంటూ మన జన్మ 2026 ఒక పద్ధతిగా, ఒక సక్రమైన విధానంగా మొదలుపెట్టాలనే తలంపుతో
కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారు మాదేపల్లి చంద్రబాబు గారు, అలాగే కాకినాడ పట్టణ అధ్యక్షుడు చక్క నూకరాజు గారు వారు తలంపుతో పెద్దలందరూ కూర్చుని మన కాంగ్రెస్కి 130 ఏళ్ళు పైన చరిత్ర ఉంది, దానికి మరి ఎంతోమంది మరి త్యాగం చేశారు. ఈవేళ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి ఎన్నో దశాబ్దాలుగా మరి సేవ చేసిన పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవించుకుంటే బాగుంటుందనే సదుద్దేశంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారు, పట్టణ అధ్యక్షుడు వారు వారి ఆదేశంతో అందరూ కూర్చున్నప్పుడు యునానిమస్గా అందరూ కూడా ఈ పెద్దల్ని గౌరవించడానికి సరైన వ్యక్తి పెద్దలు కనుమూరి బాపిరాజు గారు ఉంటే బాగుంటుందనే కూడా తలంపు ఆ రోజు రావడం, అదేవిధంగా ఈవేళ మరి అందుబాటులో ఉన్న పెద్దల్ని అందరినీ కూడా ఇవాళ పిలిచి గౌరవించుకోవడానికి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాం. అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా మొదటిగా చేసాం. ఇంకో విడత కానీ ఇంకా మిగతా పెద్దలందరినీ కూడా ఐడెంటిఫై చేసి మేము గౌరవించుకుంటామని మీకు చెప్పుకుంటూ ఈవేళ మరి చాలా ఉత్సాహంగా జరిగింది. ఎంతోమంది కురువృద్ధులు వచ్చారు. మరి సుమారు 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోయే మరి గొల్లప్రోలు వాస్తవులైన మరి పాము సూర్యరావు గారు కూడా రావడం జరిగింది. ఉత్సాహంగా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చారు. అయితే దానికి మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ప్రెజెన్స్తో దీవించినందుకు పెద్దలు కనుమూరి బాపిరాజు గారిని కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అలాగే వెస్ట్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నాయకులు అందరూ కూడా వచ్చినందుకు ఈ సభను ఇంత దిగ్విజయంగా చేసినందుకు కూడా మరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంవత్సరం శుభాకాంక్షలు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పలవరాజు గారు, శ్రీకాంత్ మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ విజయమైనటువంటి ఇంత సేవ చేసినటువంటి మహాత్మాను గుర్తించడం, వాళ్ళు గౌరవించడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి సంకల్పం రావడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. జిల్లా కలిసి మనకు పలవరాజు గారు చెబుతున్నారు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు ఎప్పుడు ఉంటే చెబుతాను, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కంటే మించిన పదం నాకు లేదు అని. నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషించింది. నేను మనసా వాచ ఈ శ్వాస ఉన్నంతకాలం తృప్తిపడింది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే. నాకు మిగతా ఎన్ని పదవులు చేసినా ఏం చేసినా అది అందులో భాగం అనుకుంటాను తప్ప నన్ను ఈ పార్టీలో సభ్యత్వంతో నాకు ఒక రకమైనటువంటి ఆనందం నాకు దొరుకుతుంది. ఎందుకంటే మహానుభావులు ఎంతో త్యాగం చేసినటువంటి పార్టీ. వాళ్ళు ఏ పదవులు కావాలనుకోలేదు. ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని, మంత్రులు అవ్వాలని కోరుకునే వ్యక్తులు కాదు. దేశం బాగుండాలి, వాక్స్వస్థం కావాలి అని తాపత్రయపడి జీవితాలు త్యాగం చేసినటువంటి పార్టీలు, అటువంటి పార్టీలో సభ్యత్వం అంటే దాన్ని ఇచ్చినటువంటి పేరు. ప్రత్యేకంగా పలవరాజు గారు అంటే నాకు అంటే మనిషిని ఒకటి పొగట్టు అంటే నా దృష్టిలో సహజంగా ఏంటంటే రాజకీయ నాయకుని పడగొట్టాలంటే పొగడాలి. అలా పొగిడితేనే అది పోతాడు. కానీ నేను ఇప్పుడు పొగట్టం లేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. పలవరాజు గారు వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ సంస్కారం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం కానీ, సమాజానికి వాళ్ళ గొప్ప జీవితం కానీ మచ్చలేని మనుషులుగా ఈ రాజకీయాల్లో పోతబ్దాలతో నింపున్నా కానీ దొరకటం లేదు. అటువంటి రోజుల్లో సామాన్యుడికి ఎన్ని పదవులు చేసినా సామాన్యుడిగా జనంలో కలిసి ఆత్మీయతగా గడిపేటువంటి స్వభావం ఆ తల్లిదండ్రులు ఇచ్చినందుకు, ఆ తాతగారికి పుట్టినందుకు ఆయన జన్మ ధన్యం. నిజంగా నా తండ్రి గారు, ఈ తాతగారు వీళ్ళందరూ చాలా క్లోజు. కాసు బ్రహ్మాంధ్ర రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా క్లోజు, కుటుంబ సభ్యులుగా ఉండేవారు వాళ్ళు. అంటే భగవంతుని మళ్ళీ మా ఈయనతో తండ్రి గారితో కూడా ఉన్నాను నేను. తర్వాత ఈయనతో కూడా కలిసే భాగ్యం నాకు దక్కింది. ఏమైనప్పటికీ పలవరాజు గారు చూసి నేను ఆయన స్వభావం చూసి నేను ఇంకేన్నో నేర్చుకుంటాను. నేను స్వామిని అన్నీ ఎందా చెప్పాను కాదంటారు. ఆయన ఎన్ని పదవులు తిన్నా ఆయనలో ఉన్నటువంటి మానవత్వే నాకు ఇంట్రెస్ట్. నాకు చాలా ఇష్టంలో ఉన్నటువంటి నాయకులు ఆయన. ప్రజా సేవలో కానీ, నాయకత్వంలో కానీ నీతి జాతిగా ఉన్న వ్యక్తి కానీ నాకు ఇష్టం. నా తండ్రి గారు కూడా 1939లో
సుభాష్ చంద్రబోస్ ఓటేశారు. యంగెస్ట్ పిసిసి మెంబర్ ఇన్ ఇండియా ఆనాటి చిన్న వయసులో ఆయన బొంబాయి వెళ్ళి అది పట్టా సీతారాం గారు మానేసి సుభాష్ చంద్రబోస్ కుర్రోడు మన యువకుడు కదా ఆయన వేసేస్తే పట్టా సీతారాం వచ్చి దేవాయ కృష్ణ ఇప్పుడు గౌరవం వచ్చి అతను అంటే చుట్టారి ఆ చుట్టారి అతను ఆ రోజు అతను మకం పెట్టి ఇంకో గౌరవం వచ్చి ఓడించారు కృష్ణ అది ఎంత స్పోర్టివ్గా అతను కొట్టుకొని మొహన్ పడేస్తాను ఈ గౌరవం వచ్చి ఓడించావు అని నవ్వుకున్నారు. అంటే ఓటమిలో కూడా అటువంటి స్ఫూర్తి అంగం ఉండేది. అందుకని చెప్పి అటువంటి ఆయన జీవితాంతాల పిసిసి మెంబర్గా ఒక సంజీవ్ రెడ్డి గారు మరి కామరాజ్ నాడాలకి హ్యాండ్ ఓవర్ చేసిన ఒడిశాలో హ్యాండ్ ఓవర్ చేసిన అప్పుడు దాకా పిసిసి మెంబర్ ఆయన ఎలక్టెడ్ మెంబర్. కాబట్టి ఆ కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంతో పాటు ఈ కుటుంబంతో పాటు ఈ బతుకులు కాదు ఈ కాంగ్రెస్లో ఒక తృప్తి మనకు ఉంటుందని మనం చేసుకుంటున్నాను.